అత్యంత దారుణమైన ఘటన జరిగి పోలీసులు అసహజ మరణమని రికార్డుల్లో రాసిన తర్వాత కూడా కోల్కతా అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేందుకే ఆర్జీకర్ ఆసుపత్రి నుంచి చివరి వరకు ప్రయత్నాలు జరిగాయని స్పష్టమవుతోంది. హతురాలి తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి రమ్మని కోరుతూ ఆసుపత్రి అధికారి ఒకరు చేసినట్లుగా భావిస్తున్న ఫోన్లకు సంబంధించిన 3 ఆడియో కాల్స్ గురువారం బహిర్గతమయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే బాధితురాలి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం చేరవేశారంటూ వివాదం మరో మలుపు తీసుకుంది. ఆ ఆడియో క్లిప్పుల ప్రకారం ఆగస్టు 9న అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని చెప్పుకున్న ఓ మహిళ అరగంట వ్యవధిలో హతురాలి తల్లిదండ్రులకు 3 సార్లు ఫోన్ చేసింది. తొలుత ఉదయం 10:53 గంటల సమయంలో ఆర్జీకర్ ఆసుపత్రి నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు తొందరగా ఇక్కడికి రాగలరా అంటూ హతురాలి తల్లిదండ్రులకు చెప్పారు. 71 సెకండ్ల పాటు సాగిన ఈ సంభాషణలో తమ కుమార్తెకు ఏమైందని ఆమె తండ్రి ప్రశ్నించారు. దీనికి అధికారి, మీరు ఆసుపత్రికి వస్తే డాక్టర్లు చెబుతారు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అయితే నిమిషాల తర్వాత అదే అధికారి, మీ కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది, సాధ్యమైనంత తొందరగా రండి అని ఫోన్ చేసి చెప్పారు. మరింత సమాచారం అడిగినప్పటికీ జవాబు లేదు. మరికొద్దిసేపటికి వచ్చిన 3వ ఫోన్ కాల్ విషాద వార్తను వినిపించింది. దయచేసి వినండి, కొద్దిసేపటి నుంచి మీకు చెబుతూనే ఉన్నాము, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చు. పోలీసులు ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని ఇక్కడకు తొందరగా రమ్మని కోరుతున్నాం అని అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని చెప్పుకున్న వ్యక్తి తెలిపారు. 3వసారి సంభాషణ 28 సెకండ్లు సాగింది.